మీ సెల్ఫ్ వర్త్ అన్నది మీ మార్కులతో డిసైడ్ అవ్వదు. మీ సెల్ఫ్ వర్త్ అన్నది మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న దాంతో డిసైడ్ అవ్వదు. మీ సెల్ఫ్ వర్త్ అన్నది మీరు మీ గురించి తక్కువ ఏం అంచనా వేసుకుంటున్నారో అది డిసైడ్ అవ్వదు. సో, టుడే యూ హావ్ టు సిట్ డౌన్ అండ్ రైట్. మీరు దేంట్లో మీరు తక్కువ అనుకుంటున్నారు. అది మీరు 2 రకాలుగా కేటగరీస్ కింద రాసుకోండి. ఒక కేటగరీ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్‌లో అంటే నేను చాలా బద్ధకస్తుడినో, నాకు క్లీన్‌గా లేను, నేను ఆర్గనైజ్డ్‌గా ఉండను, టైమ్ మేనేజ్ చేసుకోలేను, నాకు ధైర్యం లేదు మాట్లాడడానికి. మీలో ఏమేమి సమస్యలున్నాయో, ఈ సమస్యలన్నీ కూర్చొని రాసుకోండి. ఎందుకునంటే ఈ సమస్య మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎంత గట్టిగా కూర్చుండిపోతుంది అంటే అది మీ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తుంది అన్న థాట్ గూడా మీ మైండ్‌కి రాదు. ఏ కొసాకి కూడా రాదు. సో, ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ డే దట్ యూ సిట్ డౌన్ అండ్ రైట్ యువర్ 5 ఇష్యూస్ కన్సర్న్డ్ విత్ యువర్ పర్సనాలిటీ, 5 ఇష్యూస్ కన్సర్న్డ్ విత్ యువర్ సబ్జెక్ట్స్. ఈరోజు మనం మాట్లాడుకునే పెద్ద పెద్ద పేర్లు ఎవరి పేరు తీసుకున్నా జీవితంలో ఎవరి గురించి మాట్లాడుకున్నా కూడాను ఎవ్వరికీ సమస్య లేని జీవితం ఉండదు. ప్రతి ఒక్కరికి సమస్యలుంటాయి. దే హావ్ దేర్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ ఓన్ వే. బట్ ఆ సమస్యని మీరు చూసే విధానాన్ని బట్టి యూ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. సో, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నో దట్ what are your problems in your life and what are the problems you are facing in your academics. And second important thing, దీన్ని మీరు చిన్న చంక్స్‌గా మీరెలా తీసుకొని రావాలి. అది మీరు నేర్చుకోవాల్సింది.